హాయ్ అండి, అందరికీ నమస్కారం. సంకటహర చతుర్థి అంటే ప్రతి నెల పౌర్ణమి తర్వాత వచ్చే కృష్ణపక్ష చతుర్థి తిథి. ఈ పవిత్రమైన రోజు వినాయకుడికి అంకితం చేయబడింది. సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరించడం వల్ల జీవితంలో ఎదురయ్యే సకల సంకటాలు, కష్టాలు, ఆటంకాలు తొలగిపోతాయని, కార్యసిద్ధి కలుగుతుందని హిందూ భక్తుల ప్రగాఢ నమ్మకం. సంకటహర చతుర్థి ఉపవాసం వినాయకుడికి అంకితం చేయబడింది. ఈ రోజున చేసే ఉపవాసం ఆరాధన పిల్లలపై ఉన్న ప్రతి సంక్షోభాన్ని తొలగిస్తుందని నమ్ముతారు. ఈ ఉపవాసంలో చంద్రుడికి ఆర్ఘ్యం సమర్పించడం చాలా ప్రత్యేకమైనదిగా పరిగణించబడుతుంది. ఈ రోజున తల్లులు పిల్లల దీర్ఘాయుష్షు, కుటుంబంలో ఆనందం, శ్రేయస్సు కోసం ఉపవాసం ఉంటారు. సంకటహర చతుర్థి అని కూడా పిలుస్తారు. ఈ ఉపవాసం వినాయకుడికి అంకితం చేయబడింది. ఈ రోజున చేసే ఉపవాసం ఆరాధన పిల్లలపై ఉన్న ప్రతి సంక్షోభాన్ని తొలగిస్తుందని నమ్ముతారు. ఈ ఉపవాసంలో చంద్రుడికి ఆర్ఘ్యం సమర్పించడం చాలా ప్రత్యేకమైనదిగా పరిగణించబడుతుంది. ఈ రోజున ఉపవాసం ఉంటే వారి పిల్లలకు ఆరోగ్యకరమైన, దీర్ఘాయుష్షు మరియు సంతోషకరమైన జీవితం లభిస్తుందని నమ్ముతారు. గణేశుడిని విఘ్నేశ్వర అని పిలుస్తారు. ఈ రోజున నిజమైన హృదయంతో ఆయన్ను ఆరాధించడం వల్ల జీవితంలోని కష్టాలు కూడా తొలగిపోతాయి. ఏప్రిల్ 5, 2026 ఆదివారం సంకటహర చతుర్థి. ఈ రోజున తల్లులు పిల్లలు దీర్ఘాయుష్షు, కుటుంబంలో ఆనందం, శ్రేయస్సు కోసం ఉపవాసం ఉంటారు. సంకటహర చతుర్థి రోజున గణపతి అనుగ్రహంతో పిల్లలకు ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి. సంకటహర చతుర్థి రోజున బ్రహ్మ ముహూర్తంలో ఉదయం నిద్రలేచి స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించండి. దీని తరువాత ఆచారాల ప్రకారం గణేశుడిని పూజించండి. వినాయకుడికి పువ్వులు, గరిక సమర్పించండి. పూజ సమయంలో ఓం గణపతియే నమః అనే మంత్రాన్ని జపించండి. పిల్లల దీర్ఘ ఆయుష్షు మరియు మంచి ఆరోగ్యం కోసం సంకటహర చతుర్థి వ్రతకథను వినడం లేదా చదవడం శుభప్రదమైనదిగా భావిస్తారు. సాయంత్రం సూర్యాస్తమయం తరువాత మళ్ళీ స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించి పూజకు సిద్ధం కావాలి. వినాయకుడి దగ్గర ఒక కలశంలో నీటిని ఉంచండి. అగరబత్తీలు, దీపాలు వెలిగించి చిలగడ దుంపలు, జామ, బెల్లం మరియు నెయ్యిని సమర్పించండి. పూజ పూర్తయిన తరువాత రాత్రిపూట చంద్రుడికి పాలు, నీటితో ఆర్ఘ్యాన్ని సమర్పించి ఉపవాసం విరమించాలి. గణేశుని ఆరాధనలో తమలపాకులు సమర్పించడం ద్వారా కోరికలు నెరవేరుతాయని పురాణాల్లో పేర్కొనబడింది. లక్ష్మీమాతకు కూడా తమలపాకులు చాలా ఇష్టమని నమ్ముతారు. అందువల్ల సంకటహర చతుర్థి ఆరాధనలో గణేశుడికి తమలపాకులు సమర్పించడం సంపద మరియు శ్రేయస్సు, ఆశీర్వాదాలను తీసుకువస్తుంది. అయితే ఈ సంకటహర చతుర్థి అనేది వినాయకుడికి అంకితం చేయబడిన పవిత్రమైన రోజు. ఇది ఆదివారం వస్తే అంగారక సంకట చతుర్థి అంటారు. ఇది అత్యంత విశేషమైనది. భక్తులు, ముఖ్యంగా మహిళలు, కుటుంబ శ్రేయస్సు కోసం ఉపవాసం ఉండి వినాయకుడిని పూజిస్తారు. ఈ రోజున పూజ చేయడం వల్ల అడ్డంకులు తొలగి కోరికలు నెరవేరుతాయి. జీవితంలో సానుకూలత వస్తుంది. ఏప్రిల్ 5న అరుదైన అంగారక సంకర చతుర్థి వస్తుంది. క్యాలెండర్ ప్రకారం సంకటహర చతుర్థి అనేది ప్రతి నెలలో వచ్చే వినాయకుడి పండగ. దీనినే సంకిష్టి చతుర్థి అని కూడా పిలుస్తారు. పౌర్ణమి తరువాత 4వ రోజు ఈ సంకటహర చతుర్థి వస్తుంది. ఈ సంకటహర చతుర్థి ఆదివారం రోజు వస్తే దానిని అంగారక సంకటహర చతుర్థి అంటారు. ఈ అంగారక సంకటహర చతుర్థిని ఏడాదిలో వచ్చే మిగిలిన సంకటహర చతుర్థి రోజుల్లో అత్యంత ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. ఈ రోజున మహిళలు తమ పిల్లల దీర్ఘాయుష్షు, వారి కుటుంబాల ఆనందం, శ్రేయస్సు కోసం ఉపవాసం ఉంటారు. ఈ సంవత్సరం పవిత్రమైన సంకటహర చతుర్థి ఉపవాసం ఆదివారం ఏప్రిల్ 5న జరుపుకుంటున్నారు. ఈ రోజు అత్యంత అరుదైన రోజని పండితులు చెబుతున్నారు. ఈ రోజున చేయాల్సిన పూజా విధానం, ఉపవాస ఫలితం ఎలాంటిదో పూర్తి వివరాల్లోకి వెళ్తే, సంకటహర చతుర్థి రోజున భక్తులు
ముఖ్యంగా మహిళలు భక్తి శ్రద్ధలతో వినాయకుడిని పూజిస్తారు. రోజంతా కూడా ఉపవాసం ఉంటారు. సాయంత్రం చంద్రోదయం తర్వాత చంద్రుడిని దర్శనం చేసుకున్న తర్వాత ఉపవాసం విరమిస్తారు. ఈ రోజున వినాయకుడిని చంద్రుడిని పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. పనిలో అడ్డంకులు, ఆర్థికపరమైన సమస్యలు, అప్పుల బాధలు తొలగుతాయని విశ్వాసం. జీవితంలో సానుకూలత ఏర్పడుతుందని నమ్ముతారు. వినాయకుడు అంటేనే విఘ్నాధిపతి, అడ్డంకులను తొలగించేవాడు, తెలివితేటలకు జ్ఞానానికి అధిపతి. ఆయన కటాక్షం ఉంటే అన్ని సత్ఫలితాలే కలుగుతాయని ప్రతీతి. సంకటహర చతుర్థి వ్రతాన్ని 3, 5, 11 లేదా 21 నెలల పాటు ఆచరించాలి. ఈ వ్రతాన్ని బహుళ చవితి నాడు ప్రారంభించాలి. అయితే ఈ వ్రత ఆచరణ రోజున ప్రాతకాలమే శిరస్సున స్నానం చేసి తర్వాత గణపతిని పూజించాలి. 1/2 మీటరు పొడవున్న తెలుపు లేదా ఎరుపు రవికెల గుడ్డ ముక్క తీసుకొని వినాయకుడి ముందు పెట్టి దానిని పసుపు కుంకుమలతో అలంకరణను చేయాలి. మనస్సులోని కోరికను తలచుకొని 3 గుప్పుల బియ్యాన్ని గుడ్డలో వేసిన తరువాత తమలపాకులో 2 ఎండు ఖర్జూరాలు, 2 వక్కలు దక్షిణ పెట్టి మనస్సులోని కోరికను మరొకసారి తలుచుకొని మూటగట్టాలి. సంకటనాశన గణేశ స్తోత్రం, సంకటహర చతుర్థి వ్రతకథను చదవవలెను. ఆ మూటను స్వామి ముందు పెట్టి ధూపం వెలిగించి కొబ్బరికాయ లేదా పళ్ళు స్వామికి నివేదించాలి. తదుపరి గణపతి ఆలయానికి వెళ్ళి 3 లేక 11 లేక 21 ప్రదక్షిణాలు చేయాలి. శక్త్యానుసారము గరిక పూజను కానీ గణపతి హోమమును కానీ చేయొచ్చు, కొనవచ్చును. సూర్యాస్తమయం వరకు పూజ చేసిన వినాయకుడిని కదపకరాదు. సూర్యుడు అస్తమించిన తరువాత స్నానం చేసి దీపం వెలిగించి తిరిగి వినాయకుడికి లఘవుగా పూజ చేయాలి. నియమం పూర్తయిన తరువాత వినాయకుడికి కట్టిన ముడుపు బియ్యంలో పొంగలి చేసి స్వామికి నివేదించి సాయంత్రం తినాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే తప్పకుండా జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ పెట్టి ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ వరకు చేరాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదములు.